ఆయన ఈ డ్రెస్ కుట్టిన తర్వాత నన్ను భలే మెచ్చుకున్నాడండి. ఏం లేదు, ఈ అమ్మాయిది పుట్టినరోజు మార్చి 12th రోజు అనమాట. మేము అంతకుముందుకే ఊరికి వెళ్ళాము. నాకు ఈ డ్రెస్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళమ్మ చెప్పలేదనమాట. మాది 12th రోజు పుట్టినరోజు ఉంది, కుట్టేసి లక్ష్మి అని తను కూడా చెప్పలేదు. ఊరికి ఇచ్చేసింది, వెళ్ళిపోయింది. మేము ఊరికి వెళ్ళామన్నమాట. చెప్పింది కదా 12th రోజు అనింది కదా, ఈవినింగ్ కల్లా ఇచ్చేయచ్చులే అనేసి మేము 11th రోజు ఊరికి వచ్చేసినాము. ఊరికి వచ్చిన తర్వాత డ్రెస్ అయితే నేను ఇంకా మార్నింగ్ కూడా ఏం స్టార్ట్ చేయలేదండి. నేను ఇంకా పిల్లలకు నీళ్లు కాయబెట్టినట్టు తోడాలనేసి బయటకు వచ్చినానో లేదో అన్న వచ్చేసినాడు అనమాట డ్రెస్ కోసం. లక్ష్మి డ్రెస్ కుట్టినావా అనేసి. లేదన్నా నేను డ్రెస్ కుట్టలేదు, అర్ధగంట టైం అన్నా, పిల్లలు బడికి వెళ్తా ఎమ్మడే నేను స్టిచ్చింగ్ చేసేసి ఇచ్చేస్తానని చెప్పాను అనమాట. సో సర్లే అనేసి వెళ్ళిపోయాడు. నాకు తెలియదు అనమాట ఈ పాప డ్రెస్ అంటే ఆ రోజు పుట్టినరోజు అని. తను డ్రెస్కి వచ్చినప్పుడు కూడా చెప్పలేదు, తను పుట్టినరోజు ఈ రోజు అనేసి తను కూడా చెప్పలేదు. నేను ఇంకా ఫాస్ట్ గా పిల్లల్ని రెడీ చేసేసి బడికి పంపించిన వెంబటే నేను ఇంకా కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసేసాను. చాలా స్పీడ్ గా స్టిచ్చింగ్ అయితే చేశాను. అది కూడా ఎంత స్పీడ్ స్టిచ్చింగ్ చేసినా సరే పాపకు చూడండి ఎంత బాగా ఫిట్టింగ్ అనేది ఎంత బాగుందో. అలాగని ఇది క్లాత్ అయితే భలే జారిపోతుంది. అలాగైనా సరే తొందరగా స్టిచ్చింగ్ చేసేసి ఇవాళ ఏమైనా ఊరికి వెళ్తున్నారేమో అనేసి నేను కుట్టేసాను అనమాట. కుట్టేసిన తర్వాత ఫోన్ చేసిన వాళ్ళ పాప వాళ్ళ అమ్మకి ఫోన్ చేసిన. వాళ్ళ అమ్మ వచ్చేసి మా ఊరికి ఏఎన్ఎం మేడం అనమాట. మా ఊరు పక్కనే ఒక చిన్న ఊరు. ఆ మేడం ఫోన్ చేసిన, మేడం డ్రెస్ రెడీ అయింది మేడం, ఊరికి వెళ్తున్నారేమో కదా తీసుకువెళ్తురాను మేడం అనేసి ఫోన్ చేసిన. అంటే లేదులే లక్ష్మి, ఈవినింగ్కి వెళ్ళే డ్రెస్ కావాల్సింది నాకు. మార్నింగ్ ఆ పాపకు పుట్టినరోజు అనమాట ఈరోజు. మార్నింగ్ జీన్స్ పాయింట్ అవి జీన్స్ టీ షర్ట్ అయితే వేసి పంపించేశాను. ఇది ఓన్లీ కేక్ కటింగ్ మాత్రమే, ఈ డ్రెస్ నిదానంగానే కుట్టింటే సరిపోవు అని మేడం అనింది అనమాట. మేడం అది ముందే చెప్పింటే ఏమైనా మీరు ఊరికి వెళ్తున్నారేమో అని నేను ఫాస్ట్ గా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. లేదంటే ఇంకా మంచి మోడల్ ఏదైనా పెట్టేసి కుట్టేసేదాన్ని మేడం అనేసి అయితే చెప్పాను అనమాట. సో అయినా బాగుందిలే లక్ష్మి, డ్రెస్ అయితే బాగుందనేసి మళ్ళా తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అది హ్యాపీ బర్త్డే అని నేను మెసేజ్ పెట్టాను అనమాట మేడం వాళ్ళకి. తను అప్పుడు చెప్పింది, బాగా కుట్టావు లక్ష్మి, బాగుంది అనేసి తను అప్పుడు మళ్ళా మెసేజ్ అయితే పెట్టింది అనమాట. సో హ్యాపీ. ఇదల్లా కాదు, ఇదంతా ఎవరు మెచ్చుకున్నా ఓకే అండి. కానీ మా ఆయన మాత్రం ఎలా అన్నాడంటే, లక్ష్మి నువ్వు ఒక్కటి అనుకుంటే అది సాధించేంత వరకు వదిలిపెట్టవు. ఇంత తక్కువ టైంలో డ్రెస్ భలే తొందరగా స్టిచ్చింగ్ చేశాను, నువ్వు గ్రేట్ అబ్బా అనేసి